హాయ్ హలో వెల్కమ్ టు ఏపీ ఛానల్. నేను మీ రాణి. ఈ రోజైతే ప్రెజెంట్ ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాతో నేను మీ ముందుకు వచ్చేసాను. ప్రెజెంట్ అయితే మనం యశోద హాస్పిటల్ ఆపోజిట్ రోడ్లో ఉన్న విష్ణు మార్గ్ రోడ్లో అయితే ఉన్నాము, భాగ్యనగర్ సొసైటీ. మరి ఇక్కడ ఇండియా కృతి ఫ్రూట్స్ అనే వాళ్ళు అయితే మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడున్న డే టు డే లైఫ్లో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యొక్క వినియోగం అనేది ఎక్కువైందని చెప్పాలి. మరి దానివల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని బిజినెస్ వీళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, కోల్డ్ ప్రెస్ ఆయిల్కి మిషనరీ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఆ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఎస్, ప్రెజెంట్ ఉన్న డే టు డే లైఫ్లో ప్రత్యేకించి కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఇమ్యూనిటీ పవర్ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారనే చెప్పాలి. మరి ఆ ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే నేపథ్యంలో మనకి ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కూడా చాలా యూజ్ అవుతాయి అనే చెప్పాలి. అటు రిఫైన్డ్ ఆయిల్స్తో పోల్చుకున్నట్లయితే మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనేవి మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ కలిగిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా డే టు డే లైఫ్లో ఈ ఆయిల్స్ని ఇన్వాల్వ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పోషక విలువలతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అని కూడా అందరూ చెప్తున్నారు. ప్రతి డాక్టర్ కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్ని సజెస్ట్ చేస్తున్నారు. మనం ప్రెజెంట్ అయితే ఇండియా కృతి ఫుడ్స్లో ఉన్న ఇక్కడ షాప్కి అయితే వచ్చేసాం. వీళ్ళు ఇక్కడ అంటే నూనెల్లో పలు రకాలైన నూనెలు, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, అలాగే మనకు కావాల్సిన వంట నూనెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అవే కాకుండా ఇక్కడ అదే ఆయిల్స్తో, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్తో తయారు చేసిన పికిల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇంకొన్ని ఫుడ్స్ కూడా, స్నాక్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ స్టోర్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తయారు చేయడానికి మనకి మిషనరీ కంపల్సరీగా కావాలి. కాబట్టి మనకి ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తయారు చేసుకోవడానికి ఎస్ఎల్ఎన్ మిషన్స్ వాళ్ళు వీళ్ళకి మిషనరీని అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పర్చేస్ చేసుకున్నారు. వీళ్ళు మెయిన్ అయితే భద్రాచలంలో మెయిన్ ఒక షాప్ అయితే ఉంది. అక్కడ వీళ్ళు ఎక్కువ మొత్తంలో ఒక గోడౌన్లో అయితే వీళ్ళు ఈ దాదాపుగా ఈ ఎస్ఎల్ఎన్ మిషన్స్ నుంచి 5 మిషన్స్ అయితే వాళ్ళు కొనుగోలు చేశారు. ఇక్కడ కస్టమర్స్కి వీళ్ళు ఇస్తుంది ఏంటంటే ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ రెడీ చేస్తున్న లైవ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇక్కడ ఎలాంటి కల్తీ లేదు అనే నేపథ్యంలో కూడా వీళ్ళు ఇక్కడ మిషన్ని ప్లేస్ చేసి వాళ్ళకి కావాల్సినట్టుగా కూడా ఆయిల్ అనేది చేసి చూపిస్తున్నారు. అండ్ ప్రత్యేకించి ఇక్కడ మనం చూస్తున్న ఈ మిషన్ ఏదైతే ఉందో ఎస్ఎల్ఎన్ మిషన్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ ఇండియా కృతి ఫుడ్స్ వాళ్ళు పర్చేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మిషన్ యూజ్ చేసుకునే ఆయిల్ని అయితే వాళ్ళు తయారు చేస్తున్నారు. విత్ చాలా అంటే ఎటువంటి టెంపరేచర్ అవసరం లేదు, చాలా అంటే కెమికల్స్ అవసరం లేదు, ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా ఒక మంచి హెల్దీ ఆయిల్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుందనే చెప్పాలి. మరి ఇలాంటి బిజినెస్ మీరు కూడా స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇప్పుడు కస్టమర్స్ అయితే రోజు రోజుకి పెరుగుతున్నారనే చెప్పాలి. వాళ్ళందరూ కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్కి ఎక్కువగా మొగ్గు చూపుతున్న తరుణంలో మీరు కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, ఎస్ఎల్ఎన్ మిషన్స్ని రీచ్ అయిపోండి. వాళ్ళ దగ్గర నుంచి ఇవే కాకుండా వివిధ రకాలైన మిషనరీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ కస్టమర్ ఎవరైతే ఇండియా కృతి వాళ్ళు మిషనరీ తీసుకున్నారో చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అండ్ మీకు ఇలాంటి హెల్దీ ఆయిల్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇండియా కృతిని రీచ్ అవ్వండి. అలాగే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎస్ఎల్ఎన్ మిషన్స్ వాళ్ళని రీచ్ అవ్వండి. అండ్ అలాగే ఈ మిషన్ యొక్క రివ్యూ ఎలా ఉంది, అండ్ అలాగే ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా ఉంది బిజినెస్ అనేది, ఇవన్నీ కూడా మనం కస్టమర్ రివ్యూలో చూసుకుందాం. ఇండియా కృతి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎస్, మనం ఆల్రెడీ చూసాం కదా, ఇక్కడ చాలా రకాలైన ఆయిల్స్ అవైలబుల్గా ఉన్నాయి, పికిల్స్ అవైలబుల్గా ఉన్నాయి, స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా హెల్తీగా తయారు చేస్తున్నారు మన ఇండియా కృతి వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎస్ఎల్ఎన్ మిషన్స్ నుంచి మిషనరీ కూడా తీసుకోవడం జరిగింది. మరి బిజినెస్ ఎలా ఉంది, మిషన్ యొక్క వర్కింగ్ ఎలా ఉంది, వాళ్ళ రివ్యూలోనే తెలుసుకుందాం. మనతో పాటు నవీన్ వర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అండ్ అలాగే ఎక్కువ కస్టమర్స్ కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్కి చూస్తున్నారు. ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు అండ్ మిషన్ ఎలా మీకు ఉపయోగపడుతుంది? మనం ఇది వచ్చేసి ఆన్లైన్లో సాయి గారిని కాంటాక్ట్ అయ్యిందండి. మిషన్స్ గురించి మనకి ఫస్ట్లో అసలు దీని గురించి జీరో నాలెడ్జ్. కాకపోతే ఏంటంటే ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ట్రెండింగ్లో ఉంది, దీన్ని ఎలా చేసైనా సరే తీసుకురావాలని చెప్పినప్పుడు మనకి సాయి గారు ఆన్లైన్లో కాంటాక్ట్ అయ్యారు. ఆయన ద్వారా మనం ఎస్ఎంఎస్ఎంఈ లోన్ ద్వారా ఈ మిషనరీ కూడా ఆయన దగ్గరే తీసుకున్నాం. మన ప్లాంట్ వచ్చేసి భద్రాచలంలో టోటల్ ఏజెన్సీ ఏరియాలో ఉంటుందండి. ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్న ప్లాంట్ని ఏం చేసామంటే మనకి సార్ ఏం చెప్పారంటే మనకి 3 ఫేస్ మోటార్స్ అయితేనే మీకు క్వాలిటీ బాగుంటుందండి, 7.5 అని చెప్పడంతో మన దగ్గర పవర్ అనేది ప్రాబ్లంగా అయింది. ఆయనకి అప్పుడు చెప్పాం, సార్ ఇట్లా మన దగ్గర పవర్ ప్రాబ్లంగా ఉంది,
మనం సోలార్కి వెళ్తున్నాం, టోటల్ యూనిట్ అంతా కూడా సోలార్ మీద రన్ అవ్వాలని చెప్తే ఆయనకి దానికి ఓకే చేసి వచ్చి చూసుకొని మనకి వాటికి సరిపడా మిషన్స్ 7.5 మిషన్స్ ఇచ్చారు. అక్కడ ఓ 2 ఉన్నాయి, మనకి ఇక్కడ ఒకటి పెట్టాం. కస్టమర్స్ మన అవుట్లెట్కి వచ్చి కావాలన్నప్పుడు లైవ్ తీసేస్తాం. మనది భద్రాచలంలో ఉన్న ప్లాంట్ దగ్గర నుంచి కూడా మనకి అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది ఆయిల్ అనేది. ఫిల్టరింగ్ కూడా మెయిన్ ప్లాంట్ అంతా ఏజెన్సీ ఏరియాలో భద్రాచలం పక్కన చీరవెల్లి అని కునూరు మండలం, ఏలూరు డిస్ట్రిక్ట్ లో ఉంది. దానికి మనకి ఏంటంటే సార్ మొత్తం అంతా కూడా మిషనరీ, ఇది ఒకటి చిల్లీ పౌడర్స్ మిషన్స్ కానీ మనకు కావాల్సిన మిషనరీ మొత్తం సార్ దగ్గరే తీసుకున్నాం మనం. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించిన మిషనరీ కూడా మొత్తం టోటల్ ఆయన దగ్గరే తీసుకున్నాం. ఇక దాని ద్వారా మనం ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ లేకుండా కూడా మనం ఫస్ట్ నుంచి కూడా ప్లాస్టిక్ లేకుండా గాజు బాటిల్లోనే మనం ప్యాకింగ్ చేసిస్తాం. కస్టమర్ ఆర్డర్ని బట్టి వాళ్ళకి కంపల్సరీ ప్లాస్టిక్ కావాలి అనుకుంటే మాత్రం మాకు ఇది వద్దు అనుకుంటే వాళ్ళకి అప్పటికప్పుడు ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే టోటల్ ఐటమ్స్ అంతా కూడా మన దగ్గర గాజు బాటిల్లోనే ఉంటాయండి. మనకి ఇవి కోల్డ్ ప్రెస్ ఆయిల్ వచ్చేటప్పటికి కెమికల్స్ తక్కువ ఉంటాయి, హీట్ కూడా తక్కువ ఉంటుందని ఇప్పుడు అందరూ కూడా దీన్ని కొనుగోలు ఎక్కువ ఇది చేస్తున్నారండి. కోల్డ్ ప్రెస్ ఆయిల్లో ఈ మిషన్ వచ్చేసి మనకి చాలా ఇది కింద ఉందండి. మనకి సోలార్ మీద రన్ అవుతుంది, పూర్తిగా మనకి పవర్ బిల్ అనేది లేదు. దాని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ పవర్ బిల్ 0 అవడంతో ఈ రేట్ కూడా కొంచెం రీజనబుల్గా పెట్టడం జరిగింది. కాకపోతే మనం ఏంటంటే దీంట్లో ఆలోచించింది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనేసి వచ్చేసరికి దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న దాన్ని, ఈ ఆయిల్ని ఇలా తయారు చేసిన తర్వాత మళ్ళీ మనం ప్లాస్టిక్లో పోస్తే అది నో యూజ్. ఇంకా ప్లాస్టిక్లో చాలా మంది తెలియక ప్లాస్టిక్స్ వాడుతున్నారు. మేము ప్లాస్టిక్ అనేది వాడకూడదని చెప్పేసి మనం ఈ గాజు బాటిల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మనం పికిల్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చెరుకు ప్లాస్టిక్ వస్తుంది, ఫుడ్ ప్లాస్టిక్, దాంట్లోనే మనం ప్యాకింగ్ చేస్తున్నాం. హెల్దీ ప్యాకింగ్ చేస్తున్నాం. మెయింటెనెన్స్ మిషన్ మేము చూసినప్పుడు మాకు ఫస్ట్లో ఏంటంటే మేము తెలియక దీని గురించి భయపడ్డాం, కానీ సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుందండి. దీంతో మాకు ఇంతవరకు వాళ్ళు ఫిట్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళే వచ్చి మనకి చెన్నై నుంచి తీసుకొచ్చి ఫిట్ చేసి ఇచ్చారు. మనం సార్ని కలిసి దగ్గర 8 months అయింది. 8 months అంటే మనం మిషన్స్ తెప్పించుకొని 6 months పైన అయిపోయింది. అప్పటి నుంచి కూడా మాకు ఏది ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా సార్ మనిషిని పంపించడం కానీ, లేకపోతే వాళ్ళు ఎనీ టైం ఏ టైంలో కాల్ చేసినా కానీ సర్వీస్ మాత్రం చాలా బాగుందండి. అసలు మెయిన్ దీనికి ఏంటంటే సర్వీస్కి వాళ్ళు రావాల్సిన పని లేదు. దీనికి వాళ్ళు ఒకసారి ఫిట్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. చూసినప్పుడు ఏమనుకుంటారంటే ఈ ఫిట్టింగ్ ఇదంతా ఎలాగో ఇదంతా చాలా ఇది కింద ఉంటుంది అనుకుంటారు. కానీ వన్స్ వాళ్ళు ఒకసారి ఫిట్ చేసిన తర్వాత దీనికి ప్రాబ్లమ్స్ అనేవి అయితే ఏది లేదండి. మిషన్ రన్నింగ్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగా వస్తుంది. సో చూసుకున్నట్లయితే ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఇక్కడ తీసుకొని 6 months అవుతుంది. 6 months నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా మిషన్ మెయింటెనెన్స్ చేసుకునే టైంలో ఆ క్లీనింగ్ ప్రాసెస్ కావచ్చు, ఆ మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ ఏమైనా డౌట్స్ ఉన్నా వెంటనే వాళ్ళకి కాల్ చేస్తే సర్వీస్ కూడా వెంటనే ప్రొవైడ్ చేస్తున్నారు SLN మిషన్స్ వాళ్ళు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు సాయి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఉన్నారు. ఇంకా మరికొన్ని విషయాలు ఈ మిషనరీ అసలు ఎక్కడ తయారవుతున్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. కాకపోతే తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా చాలా మంచిగా రివ్యూ ఇస్తున్నారు. వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ స్టాప్ అని కూడా చెప్తున్నారు. ఇప్పుడున్న డే టు డే లైఫ్లో అండ్ అలాగే ప్రజెంట్ కాంపిటేటివ్ వరల్డ్లో ఇది కూడా ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్ అనేది కొంచెం ఇప్పుడు ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉంది. కాబట్టి ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా SLN మిషన్స్ని రీచ్ అవ్వండి. దీంతో పాటుగా ఇంకా మిగతా ఫుడ్ రిఫైన్డ్ మెటీరియల్స్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మిషనరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అసలు ఇంకా ఎలాంటి మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ప్రత్యేకించి ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ గురించి శ్రీనివాస్ యాదవ్ గారి మాటల్లో తెలుసుకుందాం. SLN మిషన్స్ అనేది అందరికీ తెలుసు. ప్రత్యేకించి సాయి గారి గురించి మనం చెప్పనవసరం లేదు. ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణలో చాలా మందికి కూడా ఈ యూనిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలామంది సక్సెస్ఫుల్గా కూడా బిజినెస్ రన్ చేసుకుంటున్నారు. మరి సాయి గారిని అడిగి ఇన్ డీటెయిల్డ్గా ఇప్పుడు ఇస్తున్న పాజిటివ్ రివ్యూస్కి ఆయనకి ఎలా అనిపిస్తుంది, అండ్ అలాగే మిషన్ ఇప్పుడు మనం ఇండియా కృతి వాళ్ళ దగ్గర ఉన్నాం కాబట్టి వాళ్ళ నుంచి వాళ్ళు ఎలాంటి పాజిటివ్ రివ్యూస్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా అడిగి తెలుసుకుందాం. సో సాయి గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో మీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు. ఎంతోమందికి బిజినెస్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా, బడ్జెట్ ఫ్రెండ్లీగా మీరు ఈ మిషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈరోజు ఇండియా కృతికి వచ్చాము. సో కస్టమర్ రివ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇన్ డీటెయిల్డ్గా మన వ్యూవర్స్ కోసం. నమస్తే అండి, నేను మీ సాయి శ్రీనివాస్. మన SLN మిషన్స్ ద్వారా అందరికీ నేను పరిచయం. సో మనం డీల్ చేసేది కంప్లీట్గా కార్తిక్ ఇంజనీరింగ్ కంపెనీ ఆయిల్ రోటరీస్. సో మనం ఇది తమిళనాడు తిరువణామలై అనే ఊర్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సుమారుగా 40 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అయ్యే కంపెనీ అండి ఇది. సో ఈ మోడల్ మీరు చూస్తున్నట్టయితే 7.5 HP మిషన్. మీరు కంప్లీట్లీ ఇది 3 phase మోడల్.
ఫుల్ ప్రొటెక్టివ్గా ఫుల్ క్వాలిటీగా ఉంటుంది మిషన్. అండ్ ఈ మిషన్ ఏదైతే ఉందో ఫుల్ హెవీ డ్యూటీ మోడల్. మనం సింగిల్ ఫేస్ మీద రన్ చేసే మోడల్స్ ఉన్నాయి, 3 ఫేస్ మీద రన్ చేసే మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది స్పెషల్లీ ఏంటంటే మనకు సార్కి ఇవ్వడానికి కారణం సోలార్ మీద రన్ అవ్వాలి. సో వాళ్ళకి ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే 3 ఫేస్ పవర్ అనేది అవైలబుల్గా లేదు. అండ్ సార్కి కావాల్సింది ఏంటంటే పర్ డేకి 1 టన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి. సో 1 టన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలంటే మినిమం 4 గానుగులు మెయింటైన్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఉన్న టాస్క్ ఏంటంటే 3 ఫేస్ పవర్ లేదు అండ్ 1 టన్ ఆయిల్ తీయాలి. సో మనకి సార్ ఏంటంటే సార్ సోలార్లో అవుతుందా అన్నారు. సో అదొక ఛాలెంజింగ్గా తీసుకొని మనం 20 కిలోవాట్ సోలార్ డ్రైవ్స్ యూజ్ చేసి ఇదంతా చేయడం జరిగింది. సో హ్యాపీగా సార్ అనేది భద్రాచలంలో 90% మ్యానుఫ్యాక్చరింగ్ అంతా భద్రాచలంలో చేస్తున్నారు. ఒక 10% లైవ్ ఇవ్వాలి కాబట్టి మన హైదరాబాద్లోనే ఈ యూనిట్ని ప్లేస్ చేయడం జరిగింది నియర్ హైటెక్ సిటీ మాదాపూర్లో. ఇది లొకేషన్ డీటెయిల్స్ ఇస్తాను మీకు నేను క్లియర్లీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ ఇది 7.5 HP మోడల్. చాలా హైట్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంటుంది ఎవరైనా యూజ్ చేసుకునే విధంగా. అండ్ నెక్స్ట్ ఇది 304 SS బాస్కెట్ వస్తుంది. ఇది నియర్లీ అప్ టు 20 kgs కెపాసిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బాటమ్ ఆయిల్ ప్లేట్ ఇది కూడా 304 కంప్లీట్ హెవీ SS వస్తుంది ఇది. అండ్ రోక్లీ ఫుడ్ గ్రేడ్ క్యాస్టింగ్ అండి. సో దీనివల్ల ఎటువంటి భయపడేది ఏం లేదు. మనం కంపేర్గా మన దగ్గర కట్టెగానుగులు ఉన్నాయి, క్యాస్ట్ ఐరన్ మిషన్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ మరచెక్కు ఆయిల్ మిషన్స్ అని పిలుస్తాం మేము. దీనిలో ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదండి. మీరు ఒక 10-15 టన్నుల వరకు కూడా దీనికి ఒక మెయింటెనెన్స్ అనేది రాదు. అప్పుడు కూడా 2000 రూపాయలు మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ మనం బాటంలో చూసుకుంటే ఇది కంప్లీట్ అశోక్ లేలాండ్ గేర్ బాక్స్ వస్తుంది. ఈ అశోక్ లేలాండ్ గేర్ బాక్స్ ఏంటంటే మనకి లాంగ్ లైఫ్. ఇది యాక్చువల్గా గేర్ బాక్స్ని మనకి లారీకి యూజ్ చేస్తారు మనం దీన్ని ఏంటంటే 5 HP నుంచి 20 HP మిషన్స్ కూడా సింగిల్ మోడల్ గేర్ బాక్స్. దీని కెపాసిటీ 100 HP, 100 to 300 HP దీన్ని తట్టుకునే కెపాసిటీ గేర్ బాక్స్ది. మనం ఈ మిషన్కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అక్కడ వాళ్ళకి 10 years 15 years వాళ్ళ లైఫ్ పెరుగుతుంది మిషన్కి. అండ్ నెక్స్ట్ మన గేర్ బాక్స్ మెయింటెనెన్స్ కూడా 5 yearsకి ఒకసారి మెయింటెనెన్స్ అండి ఈ గేర్ బాక్స్. మీరు నార్మల్ చైనా గేర్ బాక్స్తో కంపేర్ చేసుకుంటే మీకు లోపల ఆయిల్ అనేది మీరు చేంజ్ చేసుకుంటూ ఉండాలి 6 monthsకి ఇవన్నీ చెప్తారు. ఇది కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ఎవ్రీ 6 months 5 to 10,000 బిల్ వచ్చేస్తుంది. దీనికి ఆ ప్రాబ్లం లేదు. మీరు 5 yearsకి ఒకసారి సుమారుగా దీంట్లో 36 kgs లిక్విడ్ గ్రీజ్ ఉంటుంది. దీని కాస్ట్ మీకు 6,000 to 7,000. అది మా కంపెనీలో కొనాలని ఏం రూల్ లేదండి. మీకు నచ్చిన కంపెనీలో మీరు తీసుకోవచ్చు. బయట మనకు చాలా కంపెనీస్లో లిక్విడ్ గ్రీజ్ అవైలబుల్ ఉంది. దాన్ని మళ్ళీ మీరు రీఫిల్లింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్లో అండ్ కస్టమర్కి కూడా చాలా సింపుల్ వేలో మన ఈ మిషన్ రెడీ చేయడం జరిగింది. లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా మిషన్ యూస్ చేసుకోవచ్చు. ఈ మిషన్ కంప్లీట్గా ఒరిజినల్ కార్తిక్ ఇంజనీరింగ్ కంపెనీ ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అండ్ ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా మనది డిస్ట్రిబ్యూషన్ SLN మిషన్స్ ద్వారా. నేను మీ సాయి శ్రీనివాస్. నేనే ఇది మిషనరీ సేల్ కానీ సర్వీస్ కానీ ఎవ్రీథింగ్ మా అండర్లోనే జరుగుతుంది. అండ్ మీకు మిషన్ పార్సెల్ చేసి పంపించేసే టైప్ కాదండి. మిషన్ వచ్చిన తర్వాత దాని ఇన్స్టాలేషన్, దాని ట్రయల్ రన్నింగ్ ఎలా ఆపరేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నువ్వులు ఉన్నాయి మీరు ఇక్కడ సపోజ్ చూడొచ్చు. చాలామంది క్లయింట్స్కి ఏంటంటే నువ్వులు వేసేసి వాటర్ పోసేస్తే నూనె వచ్చేస్తుంది. ఇదే తెలుసు మ్యామ్. అసలు యాక్చువల్ ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే మనకి బెల్లం, ఇది ఇంపార్టెంట్. నువ్వుల నుంచి మనకు కమ్మదనం వస్తుంది ఆయిల్కి. ఈ విషయాలు ఎవ్వరు మీకు చెప్పరు. మనకి 10-12 కిలోల నువ్వులకి 900 గ్రాములు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి మేడం. ఇది ఆర్గానిక్ బెల్లం. ఇది 2 మిక్స్ చేసి ఆయిల్ తీస్తేనే ఆయిల్కి వాల్యూ. చాలా మంది షుగర్ పేషెంట్స్ ఈ ఆయిల్ తాగొచ్చా, దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉండదు. ఏం ఉండదండి. మనం నార్మల్గా రోజు ఒక టీ కన్జ్యూమ్ చేసే అంత కూడా మీకు ఆయిల్లో మిక్స్ అవ్వదు. ఎందుకంటే 15 కిలోలకి 1 kg అవుతుంది మీకు. ఈ బెల్లం కూడా ఆయిల్లో కలవదండి. జస్ట్ ఒక 5 to 10% ఆయిల్లో మిక్స్ అవుతుంది. మిగతాదంతా కేక్లో బయటకు వచ్చేస్తుంది. ఈ సీడ్స్ ఏవైతే రన్ అవుతాయో తర్వాత మీకు కేక్ వస్తుంది. ఈ కేక్లో ఇది మళ్ళీ బెల్లం రికవర్ అయిపోద్ది. సో కస్టమర్ ఆ భయం కూడా పడొద్దండి. చాలా మంది మా క్లయింట్స్ ఏంటంటే సార్ బెల్లం వేస్తే షుగర్ అంటున్నారు ఏంటి సార్ అని. బెల్లంలో ఉండేది మనకి గ్లూకోజ్ కాదండి, సుక్రోజ్ ఉంటుంది. సుక్రోజ్ అంత డ్యామేజింగ్ థింగ్ అయితే కాదు. గ్లూకోజ్ అనేది హెల్త్కి మంచిది కాదు. సుక్రోజ్ వల్ల ప్రాబ్లం ఏం లేదు.
సో చూసుకున్నట్లయితే ఈ మిషన్ని అంటే మనం ఇక్కడ గేర్ బాక్స్ ఏదైతే ఉందో హెవీ కెపాసిటీ గేర్ బాక్స్ ఇవ్వడం వలన మిషన్ యొక్క లైఫ్ టైం కూడా ఎక్కువ కాలం మనకు ఉంటుంది. అదేవిధంగా చాలా తక్కువ మెయింటెనెన్స్తో ఎవరైనా అటు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే ఈ మిషన్ని యూజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందులో స్మాల్ స్కేల్ వాళ్ళకి ఉపయోగపడే మిషన్స్ ఉన్నాయి అండ్ లార్జ్ స్కేల్ వాళ్ళకి ఉపయోగపడే మిషన్స్ ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో మీకు బల్క్లో కావాలన్నా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ అనేది ఆల్ ఓవర్ మనకి ఏపీ తెలంగాణలో మొత్తం డిస్ట్రిబ్యూషన్ మనకి అవైలబుల్గా తీసుకొస్తున్నారు సాయి శ్రీనివాస్ యాదవ్ గారు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తమిళనాడులో మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఈ మిషనరీస్ని డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఎస్ఎల్ఎన్ మిషనరీ వాళ్ళైతే మనకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రత్యేకించి ఇండియా కృతి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మిషన్ని బర్చ్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ మెయిన్ ప్లాంట్ అనేది భద్రాచలంలో ఉంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి హైదరాబాద్లో మనకి భాగ్యనగర్ సొసైటీలో అయితే విష్ణు మార్గ్ రోడ్లో అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. లైవ్లో కస్టమర్స్కి లైవ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వాళ్ళకి నమ్మకం ప్రతి చోట ఏ బిజినెస్ అయినా ఏ ఆయిల్ అయినా ఇప్పుడు కల్తీ ఉంది అని మనం పూర్తిగా మనకి అవగాహన వస్తుంది. మరి ఆ అవగాహనలోనే మనకి ఖచ్చితంగా ఇది మేము లైవ్గా ప్రొవైడ్ చేస్తున్నామంటూ మనకి పక్కాగా కల్తీ లేకుండా హెల్దీగా మనకి ఆయిల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చాలా న్యాచురల్ వేస్లో కూడా ఏ నూనె ఎలా తయారు చేయాలి అనే పద్ధతులు ఫాలో అవుతూ ఆ నూనె తీసిన తర్వాత కూడా ఎటువంటి ప్లాస్టిక్ యూసేజ్ లేకుండా హెల్దీగా ఉండేలాగా గ్లాస్ బాటిల్స్లో మనకి అవైలబుల్గా చేస్తున్నారు. కాబట్టి మంచి బిజినెస్ని అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు, అది కూడా ఎస్ఎల్ఎన్ మిషనరీస్ వాళ్ళని యూజ్ చేసుకొని. సో హ్యాపీగా వాళ్ళ బిజినెస్ని రన్ చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి బిజినెస్ మీరు కూడా స్టార్ట్ చేసుకోవాలి, తక్కువ మెయింటెనెన్స్తో తక్కువ పెట్టుబడితో బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన కేవలం నాట్ ఓన్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్స్ కాదు, ఇంకా వివిధ రకాలైన మిషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం ముందు నుంచి చెప్పుకున్నట్లుగానే ఎస్ఎల్ఎన్ మిషనరీస్లో కేవలం కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషనే కాదు, ఇంకా వివిధ రకాలైన మిషన్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. మరి ఎలాంటి మిషన్స్ ఉన్నాయి, అసలు ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సాయి గారు, మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషనరీ గురించి డీటెయిల్గా చెప్పారు. ఇంకా ఎలాంటి మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి? మ్యామ్, మన దగ్గర ఆయిల్, ఫ్లోర్, మసాలా ఎక్విప్మెంట్ అండ్ సోలార్ డ్రైయర్స్, సోలార్ డీహైడ్రేటర్స్. అంటే ఇప్పుడు మన ఇండియా నుంచి అదర్ కంట్రీస్కి వెజిటేబుల్స్ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే కంప్లీట్గా డ్రైడ్ వెజిటేబుల్స్ కావాలి, అంటే డీహైడ్రేటెడ్. సో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనం కంప్లీట్గా సప్లై చేస్తున్నాం. అండ్ ఆ మిషనరీలోకి వస్తే మనం డోర్ డెలివరీ ఇవ్వడం అండ్ కంప్లీట్ ఫ్రీ ఇన్స్టలేషన్ ప్రొవైడ్ చేయడం. మ్యాక్సిమం మా కంపెనీ ఏం చేస్తుందంటే కస్టమర్కి ఇన్స్టలేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది కూడా వీలైనంత తక్కువ ఖర్చుతో, లేదు అంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా మన కంపెనీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి మిషన్ మనం ట్రయల్ ఎలా చేసుకోవాలి, అసలు ఎలా రన్ చేయాలి, వర్కింగ్ ఏంటి, ఏ మిషన్ ఆపరేటింగ్ ఏంటి, ఎలా సెక్యూర్గా ఉండాలి, ఎవ్రీథింగ్ మనం గైడ్ చేస్తామండి. చాలామంది భయపడేది ఏంటంటే వ్యాపారం పెట్టాలి అంటే బోల్డ్ డబ్బులు ఖర్చు అయిపోతాయేమో, చాలా ఎస్టిమేట్ అయిపోద్ది, ఇన్వెస్ట్మెంట్ అయిపోద్ది. అసలు అదేం లేదండి. 1,50,000 నుంచి మనం ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక కస్టమర్ సొంతంగా వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే 1,50,000 అవుతుంది. లేదండి మేము బ్యాంక్ లోన్ ద్వారా వెళ్తాము అంటే వాళ్ళు ఒక 20,000, 30,000తో వాళ్ళు వ్యాపారం మొదలు పెట్టచ్చు. మన వాళ్ళకి పిఎంఎఫ్ఎంఈ అండ్ ఎంఎస్ఎంఈ లోన్స్ ద్వారా ఒక 35% సబ్సిడీ వచ్చేలాగా మనం గైడ్ చేస్తున్నాం. దీనివల్ల వాళ్ళు 10 లక్షల లోన్ తీసుకుంటే 3.5 లక్షల సబ్సిడీ వస్తుంది. అండ్ దీని ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ మేడం, 90 నుంచి 95 పైసలు వడ్డీతోనే వాళ్ళు చాలా ఈజీగా ఈఎంఐ ఫెసిలిటీ ఇస్తారు బ్యాంక్ నుంచి. మనం అది ఎలా చేయాలి అన్ని కూడా గైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఏదో ప్రైస్ ఎక్కువ పెట్టేసి కొనేస్తారండి మిషన్స్. అది మా కంపెనీ గొప్పది, మా కంపెనీ గొప్పదే అని చెప్పేసి ప్రైస్ ఎక్కువ హైక్ చేస్తారు. మేము రీసెంట్లీ కూడా ఒక క్లయింట్కి చూసాం, మన కంపెనీలో 2,20,000 ఉండే మిషన్ని 3.5 లక్షకి సేల్ చేశారు. సో కస్టమర్కి ఇవేం తెలియదండి, మంచిది అన్నారు కొనేసుకుంటారు. కనీసం ఈ కింద మీరు ఆయిల్ ప్లేట్ చూసారు కదా, ఇది మీకు 10 mm థిక్నెస్ వస్తుంది. మీరు బయట చూసారంటే వాళ్ళు ఏదో ఈ మాత్రం నార్మల్ మనం లంచ్ చేసే ప్లేట్స్ లాగా ఇచ్చేస్తారండి. ఇక్కడ లంచ్ చేసే ప్లేట్ లాగా ఈ థిక్నెస్ తో ఇచ్చేస్తున్నారు. కస్టమర్కి ఏంటంటే తేడా తెలియట్లా, అసలు ఏది కొనాలి, ఎవరు మంచి ఏమీ తెలియట్లా. ఒక గైడెన్స్తో వెళ్ళి తీసుకుంటే మేమేం చెప్తున్నాం, మా దగ్గరే కొనండి అని ఫోర్స్ చేయట్లేదు. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా వాళ్ళు, సార్ మిషన్ అనేది ఇలా వర్క్ అవుతుంది, ఈ క్వాలిటీ ఇస్తాం, మీరు చెక్ చేసుకోండి. కొటేషన్స్ కూడా వాళ్ళు బయట వాళ్ళు ఎలా ఇస్తున్నారు, అసలు మిషన్ ఏంటి, మోటార్ ఏంటి, మీకు మోటార్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో మార్చేయచ్చండి. కస్టమర్ని ఈజీగా బాల్తో కొట్టించేయచ్చు. కానీ మనం చెప్తాం,
సార్ మనం ఇచ్చే మోటార్ 960 RPM హెవీ మోటార్, ఇది మీకు నార్మల్ 1440 మోటార్ కంటే డబుల్ ప్రైస్ ఉంటుంది. దానివల్ల మనం ఇలా ఇవ్వడం జరుగుతుందండి. స్టార్టర్స్ కూడా LNT కంపెనీ అని బ్రాండెడే మెయింటైన్ చేస్తాం. ఏది పడితే అది ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే ఈ రోజు మేము బాగానే ఉంటాం, కానీ లాంగ్ టర్మ్ కస్టమర్ పరిస్థితి ఏంటి? మేము లాంగ్ టర్మ్ చూస్తాం. వాళ్ళు మిషన్ కొన్నారంటే చాలా మంది చెప్పాలంటే మేడం నా ఫోన్ నెంబర్ కూడా మర్చిపోతారు. మా దగ్గర ఒక గానుకు కొనుక్కుంటారు, ఆ రోజు మేము గుర్తుంటాం. మళ్ళీ వాళ్ళకి రోకల సర్వీస్ అంటే 15 టన్నులు అయిన తర్వాత మేబీ ఒక 6 నెలలు కావచ్చు, సంవత్సరం, అప్పుడు మళ్ళీ నేను గుర్తొస్తా. అప్పటి వరకు నేను క్లయింట్ని సార్ ఎలా ఉన్నారు ఏంటని అడగాలి. ఏ ప్రాబ్లమ్స్ ఇంకా ఉండవు అంతే. ఐరన్ రోటరీలో జీరో మెయింటెనెన్స్ అండి. వుడెన్ రోటరీలో ఏమవుతుందంటే మనకి లోపల ఉండే కట్టె భాగాలు అనేది రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. బోత్ ఆర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్. చాలా మందికి తెలియని విషయం ఇంకోటి కూడా ఉంది మేడం. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే అసలు క్లారిటీ లేదు. ఏదో చేతితో పిండితే నూనె వచ్చేస్తే అది కోల్డ్ ప్రెస్, ఎద్దుతో పిండితో వచ్చేస్తే కోల్డ్ ప్రెస్, కట్టెతో పిండితో వస్తే కోల్డ్ ప్రెస్, లేదా ఇంకో మెషిన్ ఏదేదో చెప్పి కోల్డ్ ప్రెస్ అని చెప్తున్నారు కానీ అసలు దాని కాన్సెప్ట్ తెలియదు. కోల్డ్ ప్రెస్ అంటే ఏంటి మేడం? ఆల్రెడీ ఒక విత్తనం, ఒక వేరుశనగ మనకి ఏదైతే ఉందో, మనకి వేరుశనగ పొలంలో పండేటప్పుడు ఒక 20 నుంచి 30 డిగ్రీస్ అండి భూమి లోపల, ఇదే దీని టెంపరేచర్. అండ్ నెక్స్ట్ ఒక రైతు దీన్ని బయటకు తీసిన తర్వాత 30 నుంచి 50-60 డిగ్రీలు అండి ఈ వేరుశనగ టెంపరేచర్. మనం ఎలా అయితే 50 డిగ్రీల ఎండలో లేదా 30 డిగ్రీల ఎండలో బయట నుంచి ఉంటున్నామో, ఇది కూడా అలానే ఆరబెట్టాలి. పచ్చి వేరుశనగ గుళ్ళు తీసి మిషన్ లో వేస్తే ఆయిల్ రాదండి, డ్రై అవ్వాలి. మినిమం ఒక 7 మాయిశ్చర్ 5 మాయిశ్చర్కి వస్తే ఆయిల్ అనేది క్వాలిటీగా వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాలి, ఈ సీట్ టెంపరేచర్ ఇప్పుడు ఎంతకు పెరిగింది మేడం? 30 నుంచి 50 డిగ్రీల మధ్యలో ఈ టెంపరేచర్ వచ్చేసింది. సో మన గానుగలు వచ్చేసి ఇప్పుడు ఐరన్ రోటరీ ఉందంటే 30 డిగ్రీస్, కట్టె గానుగ 20 డిగ్రీస్, ఈ టెంపరేచర్లో ఆయిల్ ఇస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, 50 డిగ్రీస్ ఆల్రెడీ రీచ్ అయిన సీడ్ ఇది. సో మనం 30 డిగ్రీస్లో ఆయిల్ తీసాం, ఏమన్నా మారిందా? మనకి రూల్ ప్రకారం లేదా ఒక సైంటిఫిక్గా మాట్లాడితే బిలో 70 డిగ్రీస్లో ప్రొడ్యూస్ అయ్యే ప్రతి ఆయిల్ కోల్డ్ ప్రెస్. మనకి రీఫైండ్ అంటే ఏంటంటే బయట కొన్ని ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో కల్తీ జరగవచ్చు, లేదంటే వేరే దేశాల్లో యూజ్ చేసిన ఆయిల్ని ఇక్కడ రిఫైన్ చేయొచ్చు. చాలా మంది తెలియట్లేదు మేడం. మనం ఇప్పుడు ఇదే వేరుశనగ సీడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, ఈ సైడ్ చూడండి, ఇది ఒక కేజీ వచ్చేసి 120 రూపాయలు ఉంటుందండి. ఇది వచ్చేసి 80 రూపాయలు 90 రూపాయలు దొరుకుతుంది. 2 వేరుశనగ గుళ్ళే, రెండిట్లో ఉండే పోషకాలు సేమ్. క్లయింట్స్ ఏం చేస్తున్నారంటే ఈ సీడ్తో తీస్తేనే ఆయిల్ మంచిది, ఇది మంచిది కాదు అనుకుంటున్నారు. అసలు అది తప్పుడు డెసిషన్ అండి. ఎప్పుడైనా ఆయిల్ బిజినెస్ చేసి మేము క్లయింట్స్కి ఏం చెప్తాం, ఒక 80 రూపీస్లో మంచి క్వాలిటీ సీడ్ తెచ్చుకోండి, దాంట్లో ఎటువంటి పురుగులు కానీ లేదంటే పుచ్చిపోయిన గింజలు ఇవ్వద్దు, మంచిది తెచ్చుకోండి, మీరు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయండి. ఇప్పుడు 250 రూపాయల నుంచి 300 మధ్యలో క్లయింట్ ఆయిల్ సేల్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ప్యాకింగ్ అండి. ఇప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో ప్యాక్ చేయించుకుంటే ఒక ప్రైస్, వర్జిన్ ప్లాస్టిక్ బాటిల్లో వేస్తే ఒక 20 రూపీస్ పెరుగుద్ది దాని ప్రైస్. లేదు మన గాజు బాటిల్ ఏదైతే ఉందో గ్లాస్ బాటిల్స్లో ప్యాక్ చేస్తే ఒక 40 రూపీస్ ప్రైస్ పెరుగుద్ది. లేదు వాళ్ళు ప్యాకేజీని బట్టి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. లేదు వాళ్ళ క్యాన్ తెచ్చుకున్నారు అనుకోండి మన క్లయింట్ దగ్గర, ఆ 20 సేవ్ అవుతాయి, 50 రూపీస్ సేవ్ అవుతాయి. సో ఇక్కడ క్లయింట్ ఏంటంటే ఇదేం గమనించట్లా. లేదు నార్మల్ వాళ్ళకి ఇంకేదైనా కన్వీనియంట్గా ఉంటే ఫ్రీ ప్యాకింగ్ కూడా చేస్తారు క్లయింట్స్, వాళ్ళ ప్యాకెట్ ద్వారా కానీ, జస్ట్ ఫర్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. ప్రైస్ ఒక్కటే ఇంపార్టెంట్ చేసుకొని 300 రూపాయలు 400 రూపాయలు 500 రూపాయలు వేసిన నూనె ఇవాళ రేటు. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే 500 రూపాయలు అంటే సామాన్యుడు కొనలేడు. సామాన్యుడు కొనలేకపోతే ఇంకెందుకు మేడం బిజినెస్ చేయడం? నా క్లయింట్స్ ఉంటారు, ఒక్కొక్కరికి 2 గానుగలు 3 గానుగలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చక్కగా 250 రూపాయలు నూనె అమ్మేస్తారు. ఎలా అంటే ఇప్పుడు 80 రూపీస్ దొరికింది కదా ఈ సీడ్, చిన్నదే, సేమ్ అన్ని సేమ్, ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ ఎవ్రీథింగ్ సేమ్. ఇంకా చెప్పాలంటే దీంట్లోనే ఐరన్ ఎక్కువ ఉంటుంది, బికాస్ స్కిన్ ఎక్కువ వస్తుంది చిన్న వాటికి. అప్పుడు మీకు 80 రూపీస్ ఇంటూ సుమారుగా 3 కేజీలకు 1 కేజీ ఆయిల్ వచ్చిందంటే ఎంత అవుతుందండి? 240 రూపాయలు. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఎందుకు మీరు 120 రూపాయల గింజ వెనకాల ఎందుకు పరిగెడుతున్నారు? ఇది ఎక్స్పోర్ట్ కోసం లేదా మన ఇంట్లో పల్లి చట్నీ కోసం ఓకే, ఎక్స్పోర్ట్ క్వాలిటీ వెనకాల పరిగెట్టొద్దండి. చక్కగా అడగండి, లేదా మిల్లుకు వెళ్ళండి. నేను మాట నిజమా కాదని తెలియాలన్నా మిల్లుకు వెళ్ళి, సార్ మనకి ఒక చిన్న సైజు వేరుశనగ గింజ ఎంత పడుతుందండి? 80 రూపాయల నుంచి 100 రూపాయలు తెచ్చుకోండి. మన ఇప్పుడు ఇండియా కృతి ఫుడ్స్కే తెచ్చుకోండి, ఒక బ్యాగ్ వేరుశనగ గుళ్ళు తెచ్చుకోండి 50 కేజీలు, చక్కగా ఆడించుకొని ఒరిజినల్ నూనె పట్టుకెళ్ళండి. మీకు ఎంత సేవ్ అవుతుందో చూడండి. మీకు వచ్చేసి 160 నుంచి 180 రూపాయలు బయట అమ్ముతున్నారు ప్యాకెట్ ఆయిల్ రీఫైండ్. ఎవరో వాడేసిన ఆయిల్ అవ్వచ్చు,
దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేయొచ్చు, Heavy కొన్ని వేల డిగ్రీల్లో దాని కెమికల్స్ మిక్స్ చేసి తీస్తున్నారు. అది ప్యూర్ ఎలా అవుతుంది? వాడి పడేసిన ఆయిలే కదా. ఈరోజు సన్ఫ్లవర్ మనకి మీరు సీడ్ అడిగితే 150 రూపాయలండి సన్ఫ్లవర్ సీడ్, ఆయిల్ 120. తక్కువ. అదే అసలు ఎవ్వరు గమనించట్లా. అది ఎలా వచ్చింది? 2 కేజీలు వేయాలండి, 2 కేజీలు ఒరిజినల్ సీడ్ వేస్తే మీకు 1 కేజీ ఆయిల్ వస్తుంది సన్ఫ్లవర్లో. వేరుశెనగలో 2.4 కేజీ అంటాం మేము, అంటే 2.5 కిలోలు సుమారుగా. 2.5 కిలోలకి 1 కేజీ ఆయిల్ వస్తుందండి. ఓకే. మీరు తెలియట్లా, క్లయింట్కి ఈ క్లారిటీ లేకపోవడం వల్ల ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఎక్స్పెన్సివ్ ఈ యొక్క తరహాలోకి వెళ్ళిపోయారు. అలా చేయొద్దండి, ఎప్పుడు కూడా మనం అందుబాటులోకి ఇవ్వాలి. ఏదో కొన్ని కంపెనీలు మిస్గైడెన్స్ చేస్తాయి, మీరు ఆయిల్ అమ్మితే 200 లాభం వచ్చేలా మేము చెప్తాం ఐడియాలు. అవి కాదండి, మీరు 20 రూపాయలు లాభం వేసుకోండి, లేదా 50 రూపాయలు వేసుకోండి. కస్టమర్కి అందుబాటు ధరలో మీరు ఎప్పుడైతే బిజినెస్ చేస్తారో క్లయింట్స్ పెంచుకోవాలి. మేము మేజర్గా మా మిషన్ ఇచ్చేటప్పుడు క్లయింట్కి చెప్పే డీటెయిలింగ్ ఇదే మేడం. మిస్గైడ్ అయితే చేయమండి. మిషన్ ఎలా యూస్ చేసుకోవాలి, మోటార్స్ ఏం యూస్ చేస్తాం, స్టార్టర్స్ ఏమి ఇస్తాం, ఎవ్రీథింగ్ మేము ఎందుకు చెప్పాలంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మా కంపెనీ 40 years నుంచి ఉంది. నేను 5 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం. మాక్సిమం సాయి ఈ పేరు వాళ్ళందరికీ తెలుసు. సాయి గారు ఆయిల్ మిషన్ పంపించారా? ఓకే. మా డీలర్స్ అయితే కనీసం నేను ఇచ్చే మిషన్ చెక్ చేయడం తెలియదు మేడం. నా డీలర్స్ అసలు ఇలా పార్సిల్ చేసి పంపించామంటే వాళ్ళ బ్యాగ్ కూడా ఓపెన్ చేయరు. పంపించండి సైట్కి, సాయి గారు వాళ్ళ కుర్రోళ్ళు వెళ్ళి మిషన్ బిగిచ్చేసి ట్రైల్ వేసేస్తారు. మేము ఆ నమ్మకాన్ని ఇవ్వాలి మేడం. ఆ నమ్మకాన్ని ఇస్తేనే మేజర్ అన్నమాట. చూసుకున్నట్లయితే ఈ ఎస్ఎల్ఎన్ మిషనరీస్ నుంచి నాట్ ఓన్లీ కోల్డ్ ప్రెస్ మిషనరీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్స్ కూడా ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే వాళ్ళు మెయింటెనెన్స్ కావచ్చు, ఇన్స్టాలేషన్ కావచ్చు, అండ్ అలాగే మీరు ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక కొటేషన్ దగ్గర నుంచి, దాని ట్రయల్ రన్ దగ్గర నుంచి, అండ్ ఫిట్ చేసిన తర్వాత ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా దగ్గరుండి మరి మనకి వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి విత్ పర్ఫెక్ట్ గైడెన్స్తో అయితే మనకు ఒక బిజినెస్కి ఒక స్టెప్ అయితే వాళ్ళు చూపిస్తున్నారు. అండ్ అలాగే ఇప్పటి వరకు తీసుకున్న ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లాంగ్ రన్తో ఈ శ్రీనివాస్ యాదవ్ గారితో టైఅప్ అయి ఉన్నారు ఎస్ఎల్ఎన్ మిషనరీతో. అంటే అక్కడే తెలుస్తుంది మనకి ఈ మిషనరీ యొక్క నమ్మకం ఎలాంటిది, అండ్ అలాగే ఎంతవరకు కూడా వర్క్ చేస్తాయి అనేది మనకు అర్థమవుతుంది. మార్కెట్లో చాలా మిషన్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఈ ఎస్ఎల్ఎన్ మిషనరీకి ఉన్న క్వాలిటీ అలాగే మనకి ఇచ్చే లైఫ్ టైం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇంతమంది క్లయింట్స్ స్టిక్ ఆన్ అయి ఉన్నారు. సో హ్యాపీ క్లయింట్స్ అనేవాళ్ళు విత్ పాజిటివ్ రివ్యూస్తో మనకి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కాబట్టి ఇందులో తీసుకుంటున్న మెటీరియల్ కావచ్చు, అండ్ అలాగే ఈ మిషన్ని తయారు చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్స్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ హెవీ కెపాసిటీతో గేర్ బాక్స్ దగ్గర నుంచి మోటార్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఇందులో వాడే ఐరన్ మెటీరియల్ కావచ్చు, ఇవన్నీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి సో లైఫ్ టైం అనేది ఎక్కువగా ఇవ్వగలుగుతున్నారు. అండ్ తక్కువ బడ్జెట్లో కూడా మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మనం బడ్జెట్ పెట్టలేము, కొంచెం మన దగ్గర ఉన్న అమౌంట్ కంటే కూడా ఇంకా అమౌంట్ అవసరపడుతుంది అనుకుంటే దానికి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా మనకు ఉంది. అండ్ అలాగే సబ్సిడీ కూడా మనకు వస్తుంది. ఏకంగా 35% సబ్సిడీ వరకు కూడా మనకి ఇందులో వస్తుంది. కాబట్టి హ్యాపీగా మీరు ఈజీగా తక్కువ బడ్జెట్లో మీ దగ్గర ఉన్న బడ్జెట్లోనే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న డే టు డే లైఫ్లో ఈ కంప్రెస్డ్ ఆయిల్స్ అనేవి ఏవైతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ అలాగే అందరూ కూడా ఎక్కువగా యూజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి హ్యాపీగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. మంచి హెల్తీ ఫుడ్ని మీ క్లయింట్స్కి ఇవ్వాలి అండ్ హ్యాపీగా ఒక హార్ట్ఫుల్గా బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. కాబట్టి ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎస్ఎల్ఎన్ మిషనరీస్ని రీచ్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రీచ్ అయినట్లయితే మీకు కావాల్సిన కొటేషన్ అలాగే మిషనరీ గురించి ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ప్రజెంట్ మనం ఉన్న క్లయింట్ అయితే చాలా హ్యాపీగా వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ మెయిన్ ప్లాంట్ భద్రాచలంలో ఉంది. ఇక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇక్కడ సబ్ ప్లాంట్ అంటాం కదా, సో ఇక్కడ హైదరాబాద్లో అయితే వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తున్నారు వచ్చిన కస్టమర్స్కి విత్ హెల్దీ ప్యాకేజింగ్. అండ్ చాలా మంచిగా అంటే న్యాచురల్ పద్ధతిలో ఆయిల్ ఎలా తీయాలి అనేది ఉందో ఆ పద్ధతులన్నీ కూడా ఫాలో అవుతూ మంచి హెల్దీ ఆయిల్స్ని అలాగే హెల్దీ పికిల్స్ని అండ్ హెల్దీ స్నాక్స్ని కూడా వీళ్ళు మనకి అవైలబుల్గా తీసుకొస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇండియా కృతికి రీచ్ అవ్వండి. సో ఇలాంటి హెల్దీ ఆయిల్స్ని మీరు తీసుకోండి. ఇలాంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎస్ఎల్ఎన్ మిషనరీస్ని రీచ్ అయిపోండి. సాయి గారికి ఒక కాల్ చేస్తే చాలు, మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ బిజినెస్కి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్గా కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళ
అడ్రస్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఖచ్చితంగా రీచ్ అయిపోండి అండ్ హ్యాపీగా మీ బిజినెస్ని స్టార్ట్ చేసేసుకోండి.